కొడుకు అటువంటి నాగరాజుకు నీ బిడ్డ నాగబాలకు వెళ్తే నన్ను భూమి మీద ప్రాణాలు బతకనియరు, నిన్ను బ్రతకనియరు. అన్ని కొడుకే వాళ్ళను మెల్లగా తీసుకపో. కొడుక నాగరాజు, బిడ్డ నాగబాల, మీ తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్ళి కింద రోజులు అయితే రాక పోయి తీసుకొద్దాం రా బిడ్డ, మిమ్మల్ని అక్కడ అడగొట్టా మీ అమ్మమ్మ ఇంటి కాడ అని తీసుకొని పోతా అంటే పోతాంటే ఆ తొవ్వ తప్పించి పెద్ద జంగాల్లో తీసుకపో. నల్ల జంగాల్లో తీసుకుపోయి నీ భార్య నువ్వు కత్తి పట్టి కోసిన చూడు, అదే కత్తి కొట్లే పట్టుకుని పోయి పెద్ద జంగాల్లో తీసుకుపోయి ఇద్దరు కూరగాయల గొంతులో కోసి చంపి సపరేట్ ఇంటికి రా. ఇక పీడ వాడుతుంది, కోడి కూతురు మనకు ఎదురు సదరు ఆటోళ్ళు ఎక్కడెవరు లేకుండా అవుతారు. మనం ఆడుకున్నంత పాట నిన్ను కర్రె కుక్కలు గుంజాలే. నన్ను కర్రె కుక్కలా? నన్ను కుక్కలు ఎందుకు గుంజాలరా? నన్ను కుక్కలు ఎందుకు గుంజాలని నువ్వు మా బామాని గుంజేదిరా? ఏం చేసుకుంటానన్నాడు. నువ్వు చెప్పినట్టుగా పిల్లగాళ్ళని నంపించి తీసుకుపోయి గుర్రంగా అడిగిన వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ ప్రాణం తీయాలా? అట్లయితే నా దగ్గర రా, లేకుంటే గేట్ అవుట్. ఒక్క పూట పువ్వు లేకుండా బతుకుతా కానీ నిన్ను చూడండి బతకది. నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, నా లైఫ్. నా దగ్గరికి రావద్దు, అట్లయితే రా నా దగ్గరికి. నువ్వే నా లైఫ్, నీతోటి నా జీవనం. ఆఖరు ఎవరైతే సప్పుడు చేస్తలేరు. కొండగట్టు కాడ కొబ్బరి చిప్పల కోతులు చూసినట్టు చూస్తారు కానీ ఒక్కరు సప్పుడు చేస్తలేరు కాదా? ఎవరు మీరా? ఎంతమంది మంచిగా ఇంకెంత చెప్తారు మంచిగా అంటే ఇప్పుడు వాళ్ళ కూరగాయలు చంపినట్టు అయితే ఒక్క శతం అయిపోతుంది. ఏమో కాదా? గదే మరి మీ అమ్మ మతలావు చేసింది నాకు. డాడీ అమ్మమ్మ ఎప్పుడు వస్తాయి డాడీ? మీ అమ్మ రాదాట, ఇంకో నెలలు ఉంటదాట. తల్లిసాటి పిల్లలాయే నా పిల్లగాళ్ళు బెగటిస్తారయ్యా. నువ్వు నా పిల్లలు తీసుకొచ్చిన నా దగ్గర తోలి నువ్వు పోయి కచ్చిరి కాడ రాజ్య దేశాలు చూసుకోమని నాకు మతలావు చేసింది బిడ్డ. మీరు మా నాయంటారు పోయి మీ అవ్వ కాడ తోలేస్తా. మీ అవ్వ నా కొడుకు ఏం చేస్తాను, నా బిడ్డ ఏం చేస్తాను, ఊకే ఫోన్ చేస్తాను నాకు. ఊకే మాత్రం పంపుతాను. పోదాంపా నీ అమ్మగారింటికి కాదు మీ అవ్వ దగ్గరికే పంపిస్తా. మిమ్ములా మనుషులు అనుకుంటాను. మీ అవ్వ నాది అదే మీ అవ్వ ఎట్లా కూరగాయలు కూరగా మరి పిల్లలు తీసుకొని కూరక్క గుమ్మడి అలాగే తాళాల్లో బయలు వస్తా ఉన్నాడే కాకలు చూడని కారడివి, గద్దలు చూడని పెద్దడివి, సీమలు చూడని చిట్టడు ఉన్నదమ్మా. అయ్యో డాడీ ఇంకెంత దూరం లేదు
డాడీ అమ్మమ్మ ఇల్లు మా చెల్లి ఏమంటాను ఏమంటావు ఆరారా ఇట్లా ఎట్లా మరి ఏం చేయాలి మమ్మల్ని ఏం చేయమంటారు మా ఊరు తప్పుతాను వాళ్ళు పోతుంది ఆ లైట్లకైనా చెప్పుకుంటాం చేతుల కత్తి తీసి వాళ్ళ ప్రాణం తీయబోతే నిద్రలో అయినా ఒక్కసారి పిల్లగాడు అది ఆయన నచ్చుకోలే అయితే ఆ పిల్లలు చూసిన వాడిని ఆయన నిరుదల కలవరిస్తాడు. అప్పుడు చూసినవా కొడుకు నాగరాజును చూసిండు. ఓ కొడుక నా పాపం చేతులతోటి నీ గొంతులు కోసి నేను కన్న తండ్రిని కాదు కసాయమన్నానే అనిపించుకోరా నాయన. బిడ్డ ముఖం చూచటాలకో అమ్మా నా ప్రేమ మీద మన్ను పోయనే నవ్వా. అయ్యో నా కొడుకురారా మీ ప్రాణము తీసి నా బిడ్డ మీ ప్రాణం తీసి నేను కటికమన్నాయి మీరు మానుకోని మన వేళల్లో వెళ్ళిపోరా. నేను కడుపు తోడిగా అనుకున్నా నా కొడుక కడుపు తోడి అనుకున్నా బామా నాగలక్ష్మీదేవి మనకు కొడుకులు లేనప్పుడు కొడుకులు లేనని బాధపడ్డావు, బిడ్డలు లేనప్పుడు బిడ్డలు లేనని బాధపడ్డావమ్మా. బామరావే బామా బామరావే బామా పిల్లలను బాబు తాళెత్తాలి అదిగో వరదూపరి మహారాజుకు పిల్లల చూసేదానికి ఎక్కడ లేని దుఃఖం వచ్చనమ్మా. బిడ్డను చూస్తే తన భార్యను చూసినట్టు అనిపించింది, కొడుకును చూస్తే తనను తన చూసుకున్నట్టు అనిపించిందమ్మా. నీ ఆ పాపకారు దాని మాటలని నా పిల్లల ప్రాణం తీస్తే నా పిల్లలు కనపడతారా అని మనసు అది ఒక పిల్లల మీద కొట్టుకొని అటవీ చూస్తాలకు ఆడ బూరు మొద్దు కానొచ్చింది. అడవిలో బూరు మొద్దు కానొస్తే బూరు మొద్దు తీసుకొచ్చి ఇద్దరు పిల్లల మధ్యలో పెట్టి బిడ్డల మీద అది తండ్రి మీద చేసి ఎక్కబడుకున్నారో ఆ బురుగు మొద్దు మీద శిరో చెయ్యి పెట్టి మీదికెళ్ళి పట్టుశాల కప్పి మరి అటువంటి కనుకనేమి కట్టుక ఆ చోట పెట్టి కన్న తండ్రి పిల్లల ముఖం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు ఆట. మరి భవనాల వేడికి వెళ్ళిపోయాడు కన్న తండ్రి. అయ్యో బాబు లేదా అది లేవు బాబు లేవే బాపు లేవే బాపు లేవే
పండుకున్న పిల్ల ఇద్దరే దిక్కుబడలే చూసాకల్లా బాపు లేడు ఏమి లేడు ఏనాడు బూరు ముద్దయి కనబడుతున్నది. అయ్యో నాయన మా అమ్మగారు పట్టమని తీసుకొని వచ్చిన బాపు అమ్మగారి పట్టం ఈ వరకు పోతే అమ్మగారు ఇల్లు ఎక్కువ మగ తెలియదాయే. నాయన వరభూపతి రాజు తల్లి నాగలక్ష్మీదేవి నారారా నన్ను కన్న తండ్రి కొడుక రావే బిడ్డ అమ్మగారు పట్టణాన్ని తీసుకొని వచ్చినవే బాబు. నాయన కడుపు కన్నం లేదు కన్నీరు లేదు నాన్న ఎక్కడున్నదే బాబు. అమ్మగారు ఇల్లంటే కొడుక పోతా అంటే పోతాడు దూరం నాకు తీసుకొని వచ్చినవు బాబు. నాయన నిద్ర వస్తానంటే కొడుక ఈడ వండుకొని చెల్లాలి నాకు పోతానన్నదే బాబు. ఎక్కడ వెళ్ళిపోతే నాయన చెరువు పక్కేసుకున్నాను పక్కేసుకుని మా ఇద్దరు మధ్యలో వండుకున్నావు బాబు. చెల్లారు చూస్తే బూరు మొద్దు అయి ఉన్నావా నాన్న. ఎవరింటికి వెళ్ళిపోతున్నాయ్యా తల్లి రావే కన్న తల్లి నువ్వు కన్న కొడుకు అది కత్తలేదా కన్న బిడ్డ అది కత్తలేదా అమ్మా. ఓ తల్లి నాగలక్ష్మి అమ్మగారి లాంటి వెళ్ళిపోయిన మాట అమ్మ నీ కన్న పిల్లగా లాది కత్తలేదా. నీ అమ్మగారి ఇల్లు ఎక్కడిల్లో మేము కూడా పోతు తల్లి ఎక్కడున్నదో మగ తెలియదు ఆయనే అవ్వాలి. చెల్లె రావే నా చెల్లె నువ్వు ఓ చెల్లె నాగరాజు నువ్వు మన తండ్రి లేక బాయ చెల్లె చెల్లె మన తల్లి పూరు మొద్దయింది చెల్లని చెప్పడానికి దిక్కుమాట వేసింది. ఆ చెల్లె పూరు మొద్దు చూసిందే అవ్వ. నాయన అమ్మగారింటికి పోదామని తీసుకొచ్చి నాయన అడవి లోపల నువ్వు పూరు పోతే అయిపోతు అని కాబిడ్డ చూడు కాబిడ్డ నాగబాల నన్నదారా నన్న అన్న తండ్రి ఎక్కడెళ్ళి పోతే ఓనారా అమ్మతోడా పుట్టినోళ్ళు బాబు అమ్మకక్కడి లేక బాయనారా నా చెల్లె పిల్లలాని బాబు దగ్గరికి ఇద్దరు ఓనారా ఓ నాయన వరభూపతి రాజా అడవిల వీధి కట్టి నాయన నువ్వు పూరు పోదు అయిపోదుగా బాబు. మా అమ్మగారి పట్టణం తీసుకపోతున్నాను తీసుకొచ్చినావు నాయన. అమ్మగారి పట్టణం ఏ ఊరో ఏ పల్లె మాకు తెలియకపాయే. మేము ఏ ఊరికి పోదు నాయన ఏ పల్లె పోదు నాయన నాయన మేము ఏ ఊరికి పోవాలి ఏ పల్లె పోవాలి బాబు. అద్వార పడి లోపల మమ్మల్ని ఎడికి పెట్టిపోదు వారి ఆ బిడ్డ నాగబాల ఆ కొడుకు నాగరాజు ఆ మొగల మీద మొగలు వాడి అడవి లోపల కలకల కలకల కన్నీరు తీస్తాండ్రే. ఇద్దరి పిల్లలు వల్ల వల్ల ఏడుతాండ్ర. అడవి లోపల ఏడితే ఊకుంచే వాళ్ళు లేరు, అడవి లోపల ఎన్నెల కట్టే చూసే వాళ్ళు లేరు. ఏడిచిన ఇద్దరు పిల్లగాళ్ళు ఆ కట్టి ఈ కట్టి ఏనాడు కాటమంటే వేరుసు కట్టి ఊరు మొద్దును బలుగుడి తీసుకుపోయి కాటం లోపల వండ పెట్టి
జగమొకరవుతుంది తయారు చేసి ఏనాడు కాటానికి అగ్గంటి వేసిన కాలే కాటం కాస్తాను కూలే కాటం కూలుతుంది అయ్యో చెల్లే ఊరు లేదు పని లేదు మనకి ఇల్లు లేదు చెల్లే అమ్మగారి ఇల్లు ఎక్కువ నిగుదిలో పాయ నగుదిలో పాయ చెల్లే ఎటు చూసిన జంగలే ఉండే చెల్లి ఎటు చూసిన అడివే ఉండే చెల్లి ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి బతికి పేరు కట్టుకోవడం కావాలా అయ్యో రామా అయ్యో రామా కడపల కన్నం లేదు కంటి లేదు ఒంటికి సుఖం లేదు వెళ్ళి ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి బతికి పేరు కచ్చిన కావాలి చెల్లె మారు పెద్ద పువ్వు మాట్లాడుతున్న ఉడుకులు తుప్పలకెళ్ళి ఉత్తరేళ్ళకెళ్ళి పనికి పొదలకెళ్ళి పడుకుంటూ వేసుకుంటా వస్తాను చెల్లె నాగవాళ్ళ చెల్లె ఏ తవ్వరు పోదాం ఏ దారిన పోదామా అని చెల్లెని తీసుకొని జడివా నది సాగరా